శ్రవణ్ గారు, భరత్ గారు నమస్కారం. యా, 2-3 ఇష్యూస్ మీద ఇవాళ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. నిన్న ఫస్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడారు, సవాల్ విసిరారు. ఆయన ఏంటంటే పేర్లు ఐడెంటిఫై చేశారు. మోడీ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, కేసీఆర్ వస్తాడా, రండి, మేం చేసినంత రైతులకు ఎవరు చేయలేదు, ప్లస్ 60,000 ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని మొదటి సంవత్సరంలోనే భర్తీ చేశాం. ఒక్క లెక్క తగ్గినా నేను క్షమాపణ చెప్తా, నేను ఈ ఎల్బీ స్టేడియంలోకి తీసుకొచ్చి 60,000 తల లెక్క పెడదామని ఆయన చెప్పారు. దానికి మీరు చర్చకు సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఏమో కేటీఆర్ కాదు, ఆయన కేసీఆర్, కిషన్ రెడ్డి, మోడీ వీళ్ళ పేర్లు తీసుకున్నారు. యా, మరి అవుతుందా ఇది? వాళ్ళ మంత్రులేమో నువ్వు కాదు, మీ ఫాదర్ రావాలి, కేసీఆర్ రావాలి అని వాళ్ళు అంటారు. మీకు వెనకట ఒక బుక్ ఉంటుండనండి, ఇప్పుడు కూడా అఫ్ కోర్స్ ఇట్స్ క్వైట్ ఎ పాపులర్ బుక్. పాలిటీషియన్స్, కొంత వార్ ఫేర్స్ లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుతారు. ది ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక పుస్తకం ఉంటుంది. సున్జు అని ఒక చైనీస్ మిలిటరీ స్ట్రాటజిస్ట్, ఫిలాసఫర్, ఆయన రాస్తాడు అనమాట. ఇట్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పుస్తకం రాస్తా ఉన్నాడు తెలంగాణ చరిత్రలో, ఆర్ట్ ఆఫ్ లయింగ్ అని. సున్జు ఆర్ట్ ఆఫ్ వార్ రాస్తే రేవంత్ రెడ్డి ఆర్ట్ ఆఫ్ లయింగ్ అని ఒక పుస్తకం రాస్తున్నట్టున్నాడు. కాబట్టి అబద్ధాల పునాదుల మీద ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు, అబద్ధాల పునాదుల మీద ముఖ్యమంత్రి అయిండు, అబద్ధాల పునాదుల మీద 18 నెలలుగా పరిపాలన కొనసాగిస్తూ మళ్ళా ఒక భ్రాంతిలో ఉండడేమో అనిపిస్తాడు. ఐ థింక్ ఈజ్ ఇన్ అ పర్టికులర్ సైకలాజికల్ ఫ్రేమ్ వర్క్. ఏంటంటే అబద్ధం ఆడేటోడు కొంతమంది ఏంటంటే తెలిసి అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఏమో తెలియక అబద్ధాలు ఆడతారు, కొంతమంది పరిపూర్ణంగా అబద్ధాన్ని కూడా నిజమే అనుకొని నమ్మి ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు బహుశా ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందో అర్థం కావట్లేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఈ చర్చలు పిర్చలు ఎందుకు? నేను పొద్దునట్టు ఎక్కడో చెప్పా, ఆయన ఇంటి పక్కనే ఉన్న పెద్దమ్మ తల్లి గుడి, పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి 60,000 ఉద్యోగాలు ఆయన ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే గుర్తించి ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ నేను 2 lakhs భర్తీ చేస్తారైతే చెప్పిండో, ఆ 2 లక్షల్లో భాగం 60,000 అని చెప్పి ఒకవేళ ఆయన చెప్పినట్టు ప్రూవ్ చేయగలిగినట్టయితే పెద్దమ్మ తల్లికి కాళ్ళు మొక్కం, రేవంత్ రెడ్డికే కాళ్ళు మొక్కి వెళ్ళిపోతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ చర్చలు పాలిటీషియన్స్, ఈ పార్టీలు ఆ పార్టీలు చర్చ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చిందే నిజమైతే ఆయన పక్కన కమిషనర్లను, డీజీపీలను, ఎస్ఐలను, వందిమాగదులను వెంబడి పెట్టుకోకుండా అశోక్ నగర్ కు పోయి ఏ కోచింగ్ సెంటర్ ముందన్నా నిలబడి, లేదు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిలబడి బిడ్డ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని చెప్తే ఆయన ఏమాత్రం ఒంటి మీద గాయాలు లేకుండా అక్కడి నుంచి కనుక బయట ఇప్పుడు ఎల్బీ స్టేడియంలోనే చెప్పారు కదా, సిటీ నడిబొడ్డులోనే ఏముంటారండి? ఇటు పక్కన సైబరాబాద్ కమిషనర్, అటు పక్కన హైదరాబాద్ కమిషనర్, వెనుక డీజీపీని పెట్టుకొని చుట్టూ పోలీసులను పెట్టుకొని మస్తు మాట్లాడతారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి నైతిక ఛాలెంజ్. కేటీఆర్ గారు అవసరం లేదు, కేసీఆర్ గారు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. ఏ నిరుద్యోగులనైతే తను వాడుకొని, ఏ నిరుద్యోగులనైతే రాహుల్ గాంధీతో సహా వాడుకొని చికట్పల్లి లైబ్రరీ, తర్వాత అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను వాడుకొని వాళ్ళ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. ఇవాళ మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ రోజు జరిగిన ఉద్యమాల్లో ఆయన కూడా భాగస్వాములైనరు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు యంగ్ స్టార్, నేను ఫుట్బాల్ ఆడతా, బాగా డైనమిక్ అంటున్నాడు కదా, ఆ డైనమిజం పక్కన పెట్టి ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక్కడే అశోక్ నగర్కి వెళ్ళి ఏ కోచింగ్ దగ్గర కన్నా వెళ్ళి నేను 60 ఉద్యోగాలు ఇచ్చినా అంటే ఒంటి మీద గాయం లేకుండా అక్కడి నుంచి ఆయన బయటకు వస్తాడు. ఇప్పుడు దీనిలో లొసుగు ఉంది. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, కానీ